ఎట్లున్నాయి పార్టీల ప్రచారాలు ఎట్లా సాగుతున్నాయి? ప్రచారాలు బాగా అవుతున్నాయి. ఉమ్, అన్ని పార్టీలు బాగా అవుతున్నాయి. ఉమ్, మంచిగా తిరుగుతారు. ఫుల్ తిరుగుడా? బాగా పొద్దున ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? పొద్దున్న 8:30 నుంచే తిరుగుతారు. రాత్రి? రాత్రి వస్తారు 8:30, 9 వరకు తిరుగుతారు. ఉమ్. సో ఎట్లా ఉంది? మీరు రెండు గవర్నమెంట్లు చూసారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉండే కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు 2 years అవుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్యలోనే ఉన్నది బాగా ఎక్కువ. అంతేనా? బీజేపీ మాకు తెలిసినంత వరకు అట్లా అనిపిస్తుంది. అంతే కనిపిస్తుంది. అవును, బయట కూడా జనాల మాటలు అట్లే వినిపిస్తున్నాయి. సో మరి మీకు ఏ పార్టీ అంటే బాగా ఇష్టం? అది ఎట్లా చెప్పేది ఏమున్నది అది. ఉమ్. మీకు ఇక్కడ ఎవరున్నప్పుడు డెవలప్మెంట్? గవర్నమెంట్ అంటే ఇంతకుముందు టిఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు రోడ్లు వేసిర్రు, వాటర్ బిల్ మాఫీ చేసిండు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉంది? అదే గోపీనాథ్ ఉన్నప్పుడు ఉమ్, రోడ్లు వేసిర్రు, ఉమ్, మనకు వాటర్ ఫ్రీ కేసీఆర్ ఇప్పించిండు, వాటర్ బిల్ ఫ్రీ. ఉమ్. అంతే. సంతోషంగా ఉండే అప్పుడు. సంతోషం ఇప్పుడు లేదని కాదు, ఈయన ముందు ముందు ఏం చేస్తాడో తెలియదు కదా. ఓన్లీ బై ఎలక్షన్లే కదా ఇది, మెయిన్ ఎలక్షన్లు కాదు కదండి. ఈయన ఇంకా టైం ఉంది కదా, ఏమేం చేస్తాడో తెలియదు కదా. దాన్ని బట్టి పబ్లిక్ అర్థం చేసుకొని చేస్తారు. హైడ్రా అనేది ఎట్లా అనిపించింది అన్న మీకు? హైడ్రా మనకు తెలియదండి, మనకి ఇక్కడ ఏం టచ్ లేదు, ఇక్కడ ఏం రాలేదు హైడ్రా. ఇది ఓన్లీ బై ఎలక్షన్లే కదండి, మెయిన్ ఎలక్షన్లు కాదు కదా. ఎండి సలీం. సో ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ఏ ఉందమ్మా. కాంగ్రెస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆయన మేము మా సీట్ మీద రాగానే మేము తులం బంగారం ఇస్తా, 1 లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పింది. ఎవరికైనా దొరికిందా? దొరకలే. 1 లక్ష రూపాయలు మా కేసీఆర్ సారే చేసింది. అని ఇక్కడికి వెళ్ళితే ఖచ్చితంగా గోపీనాథ్ మెసేజే వస్తుంది. ఈ నేనని కాదు, నేను పత్తినగర్ బాలనగర్ డివిజన్ జాయింట్ సెక్రటరీ టీఆర్ఎస్కి వెళ్ళి, అప్పుడు సంధి 2014కి వెళ్ళి నేను బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్కే ఉన్నా. ఏ పార్టీ చేంజ్ కాదు. చాలా మంది ఆఫర్లు ఇచ్చినా కూడా నేను పోలే. అంతే. ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఏమనుకుంటారు? చెప్తున్నా కదా మేడం, ఇంత చేసిండు కానీ ఏమి అన్ని మాటలు ఇచ్చిండు కానీ ఒక మాట తీర్చలే ఆయన. లేడీస్కి ఫ్రీ చేసిండు, ఈ చేతోడు ఇచ్చింది, ఈ చేతోడు తీసుకుంటుండు. ఎట్లా అంటే అటు జెంట్స్కి రేట్లు పెంచేసిండు. 3వ స్టాప్కి 5 రూపీస్, 4th స్టాప్కి వస్తే మళ్ళీ 10 రూపాయలు. లేడీస్కి ఫ్రీ ఎక్కడైంది మేడం? అదే టికెటే వస్తుంది కదా. మళ్ళీ అంతే. ఇవ్వలేదు మేడం, కాంగ్రెస్కి అయితే ఇవ్వలేదు. ఇక్కడ పార్టీల ప్రచారం ఎట్లా? ప్రచారం చేస్తున్నారు బాగానే. సో ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది? మరి మీరు రెండు గవర్నమెంట్ చూసారు. ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది కదా కాంగ్రెస్, చేస్తారు. నమ్మకం ఉంది చేస్తారు. చేస్తారు. సో హామీలు ఎట్లా అనిపించినాయి మరి గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఇస్తూనే ఉంటారు, అలాగా మామూలే కదా. ఎలక్షన్ అప్పుడు ఇస్తారు, అవి మామూలు మళ్ళీ తర్వాత గాల్లో కలిసిపోతాయి. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్వాలేదు, బాగానే ఉండే ఆయన కూడా. సో మళ్ళీ ఇప్పుడు మీకు చూస్ చేసుకునే అవకాశం? ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వస్తే వర్క్ చేస్తాడు. మినిస్టర్ లేడు కదా, ప్రజెంట్ సిటీలో మినిస్టర్ లేడు, సిటీలో కాంగ్రెస్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మినిస్టర్ లాగొచ్చు అని, అంతే. పనులు అవుతాయని పనులు చేయించుకోవాలి కదా. మినిస్టర్కి ఎమ్మెల్యే అని కూడా ఉంటే చేయించుకుంటే పని అవుతాయి. ఏమన్నా ఉంటే ఎవడు రోడ్డు వేసింది లేదు, ఏడ్చింది లేదు. ఈ రోడ్డు కేసీఆర్ వచ్చినా చేసింది లేదు, ఆడ వచ్చి కేటీఆర్ వచ్చేసింది. నా పేరు తులచమ్మ. ఎట్లా చదువుతున్నాయి ప్రచారాలు? బాగానే నడిచి ఎవరంతా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. బిజీ అయిపోయారు అయితే ఇప్పుడు. సో ఎట్లా ఉండే మీకు గోపీనాథ్ గారు తెలుసు? లేట్ కదా ఆయన వెళ్ళిపోయింది కదా, అక్కడ భారీ ఇచ్చిండు. ఎట్లా ఉండే ఆయన ఉన్నప్పుడు ఇక్కడ మీకు డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఇక డెవలప్మెంట్ అంటే ఎవరున్నప్పుడు వాళ్ళు చేసారమ్మా, బాగానే చేసారు. ఈయన వచ్చి నుంచి అంత పోయింది అది ఇది అని అంటున్నారు, మరి ఏం చేస్తారు? పింఛన్లు పెరిగిందా మీకు? హామీ ఏమి అంతే, ఇక 2000 ఇస్తున్నారు, ఏమి ఇవ్వలే. కేసీఆర్ చేసిన పింఛన్? కేసీఆర్ చేసిన పింఛన్. ఆయన రావడంలోనే 1000 రూపాయలు చేసిండు. ఇక మళ్ళీ తర్వాత ఆయన జగన్నాథ్ వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కలిసి 2000 చేసారు, 2016 రూపాయలని. ఇంకా అంతే. ఈయన వచ్చి 4000 ఇస్తాము, తులం బంగారం కూడా పెడతాము ఆడపిల్లల పెండ్లిళ్ళకి అని అన్నాడు. అవి ఏమీ లేవు. అవి లేవు, ఏవి లేవు. ఆ చీరలు అయితే ఇచ్చిర్రు, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు ఆ చీరలు కూడా. అప్పుడు ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ చీరలు ముందే ఇచ్చేటోడు, ఈసారి కూడా ముందే ఇచ్చారు కానీ ఇచ్చారు. అప్పుడు ఉన్నంత సంబరం కనిపిస్తుంది ఇప్పుడు. ఏమో ఏం చేస్తాము, మనం ఇప్పుడు కష్టం చేసుకొని బతికేటోళ్ళం ఉన్నాము.
ఇప్పుడు అందులో తిరిగేటోళ్ళకు ఇక అది ఇదని ఏదైనా కనిపిస్తుంది అంతే కానీ. ఇక మాకు గరీబోళ్ళకి ఏముందమ్మా, పని చేసుకోనాలే తినాలి అంతే. అదే 2000 పింఛన్ ఇస్తుంది. పింఛన్ కూడా ఏం పెరగలేదు. పింఛన్ కూడా ఏం పెరగలే. అది మాట తప్పినట్టేనా అనిపిస్తుంది? మాట తప్పినట్లేని మరి ఆయన ఏం చేస్తుండని ఏమీ. అదే ఇప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉంటే ఎట్లా ఉంటుంది? కేసీఆర్ ఉంటే అప్పుడు అందరికి ఇండ్లు ఇస్తాం ఇప్పుడు ఈసారి కూడా అందరికి కొంతమందికి వచ్చినాయి కానీ ఏమి ఇండ్లు ఇస్తామని మరి అన్ని రాసుకున్నారు, పోయిండ్రు కానీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలకు వచ్చినప్పుడు ఏం చెప్పుకుంటారు మీరు హామీలు? ఏం చెప్పుకుంటామమ్మా, ఎవరు మంచి చేస్తే వాళ్ళంటనే పోతారు. ఈ జనాలు ఏం చేస్తే ఏం చెప్తాం. అది మీకు ఎవరంటే ఇష్టం? ఎవరంటే ఇష్టం అంటే ఇక అందరూ అంతే అమ్మ, ఎవరు ఏం చేస్తారని. ఎవరు వచ్చినా అది అనుకున్న ప్రకారం అయితే ఇక మాట తప్పిన ఈ రేవంత్ రెడ్డి. ఆయన కేసీఆర్ ఉండంగా అయితే అనుకున్నది ఇచ్చేసిండు అనుకో, చెప్పలేదు కానీ ఇచ్చేసిండు. అబద్ధం ఎందుకు చెప్పాలి? ఇంటింటికి నీళ్ళు ఇస్తానన్నాడు, ఊరలా నీళ్ళు ఇచ్చేసిండు ఆయన. బాగానే చేసిండు. ఈయన అయితే ఏం చేయలేదమ్మా, చెప్పిన మాటలు ఒకటి చేయలేదు. అదే బస్ ఒకటి పిరి పెట్టండి చూడు అంతే. ఈయన వచ్చి చేసింది అది ఒకటి గణికారం, ఇంకేమీ లేదు. మరి ఇప్పుడు నీకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టమా, కేసీఆర్ అంటే ఇష్టమా? ఇక ఎవరికొకరికి వేయాలి, ఇచ్చినప్పుడు ఏం చేస్తాం. పింఛన్లు అయితే స్టార్ట్ చేసింది ఎవరు మీకు తెలుసా సార్? పింఛన్లు అంతే మా మొగుడు తెచ్చుకున్న వాళ్ళకి ఇవ్వడం, ఈ ఆడపిల్లలకి ఇస్తామన్నారు, వాళ్ళకి ఏం చేయలేదు. పనులు అయినాయా మరి? మీకు ఇచ్చిన హామీలు కావచ్చు, మీకు చెప్పిన వాగ్దానాలు కావచ్చు? వాగ్దానాలు మాకు చెప్పిన ఏమన్నా ఏం పండ్లు కాలే. ఆ బస్ ఒకటి పిరి పెట్టిండు, ఇక ఇస్తానైతే ఏమి ఇవ్వలేడు. ఇక 2000 అయితే ఇస్తున్నారు. मेरा नाम रसूल भी। इलेक्शन चल रहा अभी, कैसे है अभी? अब मर्जी बेटा किसको किसको कौन डालते हैं। अब जब तो हम मागंडी गोपीनाथ कुछ जिताए, अब 10 साल हुआ ना आके, हम पिंचन नहीं थी, पिंचन कराए थे केसीआर। अभी नो आए जब से अब कुछ भी नहीं करे, मगर राशन कार्ड कर रहे समझो। अब दूसरी चीज तो कुछ भी नहीं। अब वो पिंचन बढ़ाते बोले नहीं बढ़ाए। अब घरान तो हमको छोटे छोटे घरा है, हम घरा नहीं मिलते, जाति घर आए। अब नहीं है सुन को देते नहीं देते, अल्लाह को मालूम। बेटा आप कैसा बोल सकते? आपका पसंद का पार्टी कौन है? कौन अच्छा करे आपको? अब केसीआर हमको 200 रुपये थी इंदिरा गांधी के जमाने में, 1000 के बाद 2000 करे, 3000 देते बोले, अब उतर गए। अब ये पार्टी आंदे वो पार्टी आंदे, हमको मेहनत करना नहीं चुपता ना बेटा। तो केसीआर पसंद है आपको? अब उन्होंने दिए हमको पिंचन 2000। अब उसको याद रखना, आजकल बेटे भी नहीं दे रहे बेटा, देते 100 रुपये पूछे तो अम्मा बेटा 100 रुपये दे बोलते, पलट के चले आते। हाँ, फिर उन्होंने दे रहे बोलते बड़ी बात है। हाँ, मीडिया में नक्को डालो बेटा, मैं मुसलमान है, हमारे बेटे देखे तो गुस्सा करते। नहीं बेटा कोई भी आंदो हमको संतोष चाहिए, उन्होंने भी आंदे इन्होंने आंदे, हमको कुछ भी नहीं है। अब उन्हें जब से भी 2000 तो आ रहे हमको, बढ़ा के नहीं दिए बस। तो पसंद है केसीआर साहब? अब केसीआर तो पहले से बेचारे अम्मा बोल के, बेटे बोल के, बहना बोल के कर रहे थे। अब इन्हों भी करते, इन्हों भी कुछ तो करते। अब राशन कार्ड आया ना बेटा, बहुत दिन हुआ था, 10 साल राशन कार्ड नहीं, अब आ रहा। आगे अल्लाह की मर्जी। ఏం లేవు, చీరలు లేవు, ఏం లేవు, డబ్బులు 2500 అన్నారు, అవి లేవు, ఏవి ఇవ్వలే, ఏం చేయలే. ఒక ఫ్రీ బస్ అనే ఇచ్చాడు అంతే. బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? బాగుంది, మహిళల సంఘం బాగుంది. కేసీఆర్ సార్ ఉంటే ఇప్పుడు ఎట్లా ఉంటుండే సార్? ఇప్పుడు ఉంటే బాగుంటుండే. మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఇక్కడ తెలుసా? తెలుసు. సో మరి ఏ పార్టీని గెలిపిస్తారు మీరు? మేము కేసీఆర్. కేసీఆర్ ఇష్టం, కేసీఆర్ అంటే మా తెలంగాణ కాబట్టి మేము కేసీఆర్. కాంగ్రెస్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు, అన్ని చూడే మాట ఏం బాగా చేయట్లేదు. పొద్దున ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది? మార్నింగ్ 10 o'clock అండి, 10 నుంచి ఇంకా కంటిన్యూ నైట్ వరకు ఉన్నాం, కంటిన్యూ ఉన్నాం. సో ఎట్లా అనిపిస్తుంది మరి? ఏ పార్టీ మంచిగా అనిపిస్తుంది మీకు? అన్నీ ఈక్వలే ఉన్నాయి, ఏదని చెప్పలేము. సో లాస్ట్ 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసి ఇప్పుడు బాగుంది, కాంగ్రెస్ పాలన చూసి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏ పాలన అంటే మంచిగా అనిపించింది? ఇప్పుడు కేసీఆర్ అయితే బాగుందండి. మరి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది? పర్వాలేదు, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి రికవర్ అవుతారని. సో ఇప్పుడు ఎలక్షన్స్, మీరు ఏ పార్టీని చూస్ చేసుకుంటారు? కేసీఆర్. కేసీఆర్ అంటే కేసీఆర్